హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనకు నిన్న డిప్లొమాకి సంబంధించి C20 మరియు C16 సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్టర్డే మనం అప్డేట్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఎవరెవరికంటే కనుక C20కి C16కి. సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే కనుక ఇక్కడ మనకు చూడొచ్చు డేట్ 18th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం జూమ్ చేస్తాను. 18th నుంచే మనకు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే C23 ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళకైతే మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సీనియర్ C20 C16 ఉన్నారో వాళ్ళకి 18 నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ మనం ఈ ఏదైతే పీడిఎఫ్ ఉందో టైం టేబుల్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే అక్కడ కూడా చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఏదైతే రిలేటెడ్ ఉన్నారో అంటే ఆటోమేల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం టేబుల్ ఆటోమేల్ సంబంధించింది. మీరు ఇలాగే కింద చూస్తే డిఫరెంట్ బ్రాంచెస్ సంబంధించి అన్నీ ఉన్నాయి. ప్లస్ అన్ని సెమిస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న 3 years కూడా సంబంధించి టైం టేబుల్ రిలీజ్ అయింది కాబట్టి సో మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీవి అనేది ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఏ రిలేటెడ్ అయితే కనుక దానికి సంబంధించి స్క్రీన్ షాట్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకుని మీరైతే ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. అంటే ఎలా చదవాలనేది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది, మనకి ఎక్కువ రోజులు అయితే లేదు. సో జస్ట్ మనకు 1 month కంటే కూడా తక్కువ ఉంది. ఈరోజు డేట్ 27th కదా, 18th నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. అంటే మనకి జస్ట్ 20-22 మాత్రమే ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, మీరు సంబంధించే ఏ బ్రాంచ్ అయితే కనుక దానికి సంబంధించినది స్క్రీన్ షాట్ కానీ లేదా వీలైతే కనుక ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా సప్లీలు ఉంటాయి కదా. సో ఈ ప్రిపరేషన్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఈ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలా ఏం లేదని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక పర్సన్ తీసుకున్నా, ఎగ్జాంపుల్కి ఒక రెమో అనే పర్సన్ని తీసుకున్నా. ఈ పర్సన్ పేరు రెమో. ఓకేనా, ఈ పర్సన్ డిప్లొమా 3 years కంప్లీట్ అయిపోయినాడు. 3 years కంప్లీట్ అయిపోయింది ఈ అబ్బాయికి. ఈ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే టోటల్ 7 subjects ఉన్నాయి. అంటే ర్యాండమ్గా తీసుకుంటాను అంతే, ఏం స్పెసిఫిక్గా కాదు. ఏదైనా కానీ మీ ఇష్టమైన సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. ఈ అబ్బాయి మీకు అర్థమయ్యేకి మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్న దానికోసము 7 subjects ఉన్నాయని తీసుకున్నాను. ఓకేనా, ఈ 7 subjectsలో ఈ అబ్బాయికి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇంకా టోటల్ 7 subjects ఉన్నాయి. ఏవే ఉన్నాయి, ఎలా ప్రిపేర్ కావాలా, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి ఏముందంటే కనుక సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉంది, ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్ ఉంది, తర్వాత ఫిజిక్స్ సప్లీ ఉంది, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా సప్లీ ఉంది. తర్వాత మ్యాథ్స్ 2 పోయింది, అంటే 301 సబ్జెక్టు పోయింది, ప్లస్ హైడ్రాలిక్ సబ్జెక్టు పోయింది. తర్వాత మ్యాథ్స్ 3 4th సెమిస్టర్లో ఉన్న మ్యాథ్స్ 3తో పాటు 5th సెమిస్టర్లో ఉన్న స్టీల్ స్ట్రక్చర్స్ కూడా పోయినాయి. అంటే టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 7 subjects ఫెయిల్ అయినాడు. ఈ 7 subjectsకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, ప్లాన్ ఎలా ఉండాలా మనది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్కి మీకు 7 కాకుండా 10 ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినట్లు మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఏదైతే చెప్తానో దాని బేస్ పైన. అర్థమైంది కదా. సరే, ఇప్పుడైతే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 subjects ఉన్నాయి కదా, దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అంటే కనుక దీనికి సంబంధించిన డేట్ చూడండి. ఇప్పుడు మనం మ్యాథ్స్ ఎప్పుడు ఉంది, మనకు 22nd ఉంది, తర్వాత 24th ఉంది, 30 ఉంది. మీరు దీన్ని మీకున్న సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవాలా. ఎలా అంటే కనుక ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జామ్ టైం టేబుల్లో మీకు ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉంటుందనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 22nd, 24th, 30 ఒకటి ఉంది, 18th ఒకటి ఉంది, 23 ఒకటి ఉంది, 22 ఒకటి ఉంది, 18 ఒకటి ఉంది. సో ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కనుక 18th ఫస్ట్ డే ఏముంది, 18th ఉంది. 18th రోజు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు 2 exams ఉన్నాయి 18th. సో మీ ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే కనుక 18th రోజు ఉంది, 18th April. దానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి మొత్తం మీకు 2 exams ఉన్నాయి ఆ రోజు. ఏవేవి ఉన్నాయంటే కనుక ఒకటి మ్యాథ్స్ 2 ఉంది, సేమ్ అదే విధంగా స్టీల్ స్ట్రక్చర్ ఉంది. అర్థమైందా. 18th రోజు మీకు 2 exams అయితే ఉన్నాయి. ఫస్ట్ దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత 18th తర్వాత మనకి ఎప్పుడు ఉంది ఎగ్జామ్, నెక్స్ట్ 19th లేదు, నెక్స్ట్ ఎప్పుడు ఉంది 22nd ఉంది. సో 22nd ఏమేమి ఉన్నాయంటే మ్యాథ్స్ 1 ఉంది, 22nd అదేవిధంగా ఇంకో సబ్జెక్ట్ ఏముంది, మ్యాథ్స్ 3 ఉంది. సో మనం 22nd తీసుకుంటే మ్యాథ్స్ 1 ఒకటి ఉంది, మ్యాథ్స్ 3 కూడా ఒకటి ఉంది. అర్థమైందా. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మనకు 23rd ఉంది. 23rd ఏముంది, హైడ్రాలిక్స్ ఉంది. సో 23rd హైడ్రాలిక్స్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 24th ఉంది, ఏది ఫిజిక్స్. 24th తీసుకుంటే మనకి ఫిజిక్స్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకు అంటే లాస్ట్ 30th. సో 30th April ఏ ఎగ్జామ్ ఉంది మనకు, కెమిస్ట్రీ ఉంది. అర్థమైందా. ఇప్పుడు చూడండి ఈ సబ్జెక్ట్ మనం చూసుకుంటే కనుక 18th 2 subjects ఉన్నాయి మనకి రాయాల్సిన ఎగ్జామ్స్, 22nd 2 ఉన్నాయి, 23rd ఒకటి, 24th ఒకటి, మరి 30th ఒకటి. సో ఇప్పుడు మనకున్న టైంలో మనం దీన్ని నీట్గా ప్లాన్ చేసుకోవాలి. నీట్గా ప్లాన్ చేసుకోవాలంటే ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ 27th అనుకుంటారు. ఈరోజు డేట్ 27th. సో మనం ఏం చేద్దామంటే ఈ 27th నుంచి మార్చ్ 27th నుంచి April 6th వరకు ఒక ప్లాన్ చేసుకుందాం. 27th నుంచి 6th వరకు, తర్వాత 6th నుంచి 14th వరకు ఒక ప్లాన్ చేసుకుందాం. తర్వాత 18th ఎగ్జామ్కి మనం ప్రిపేర్ చేసుకుందాం. అంటే మీ కంఫర్ట్గా మీకున్న ఎగ్జామ్ టైం టేబుల్ బేస్ చేసుకుని ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఈ పర్సన్కి 7 subjects ఉన్నాయి కదా, నేను ఇలా ప్లాన్ చేస్తాను. 7 to 6th వరకు అంటే April 6th వరకు ఎన్ని రోజులు వస్తున్నాయి మనకు, అప్రాక్సిమేట్గా 10 days వస్తున్నాయి.
ఈ 10 డేస్ మనం ఏం చేయాలంటే ఇంకా మొత్తం 7 సబ్జెక్ట్స్ కూడా చదవాలా. ఎలా చదవాలా 7 సబ్జెక్ట్స్? ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం 45 మినిట్స్ ఇవ్వాలా. టోటల్ 7 సబ్జెక్ట్స్ కాబట్టి 5.25 అంటే 5 hours 25 minutes అయితే మనం ప్రిపేర్ కావాలా. అర్థమైందా? అది మార్నింగ్ ఈవినింగ్ మీ కంఫర్ట్ టైం చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. సో మనం 10 డేస్ ఏం చేద్దామంటే 45 మినిట్స్ ప్రకారంగా ఈ సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం. క్లియర్? అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చదువుతాం. అంటే అన్ని అంటే 7 సబ్జెక్ట్స్. తర్వాత మీరు ఏం చేయాలా 6th నుంచి 14th వరకు అంటే మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? 8 డేస్ ఉన్నాయి. ఈ ఏదైతే 8 రోజులు ఉన్నాయి, 8 డేస్ ఉన్నాయో ఈ 8 డేస్లో మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలంటే ఏవైతే టైం తక్కువ ఉందో ఎగ్జామ్కి ఆ సబ్జెక్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 18th ఉంది, మనం స్టార్ట్ చేసినది ఇక్కడ 14th నుంచి 18th వరకు, ఐ మీన్ 15th నుంచి 18th వరకు మనం ఏం చదువుతాము? ఈ సబ్జెక్ట్స్ చదువుతాం. అంటే 18th ఎగ్జామ్ కున్న సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ 2 కావచ్చు, స్టీల్ స్ట్రక్చర్ కావచ్చు. అర్థమవుతుందా? సో వీటిని మనము ఈ సెకండ్ ఫేజ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫస్ట్ ఇక్కడ రాస్తా, కింద రాద్దాం మనం, మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కింద రాస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే 27th నుంచి 6th తర్వాత 14th వరకు ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో మనం ఇక్కడ 15th నుంచి ఏం చదువుతాము? 18th సంబంధించిన ఎగ్జామ్ చదువుతాం. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న 10 డేస్, ఇక్కడ ఉన్న 8 డేస్, ఈ 10 డేస్లో టోటల్ సబ్జెక్ట్స్ అన్ని చదువుకోండి. క్లియర్ కదా? కన్ఫ్యూజన్ లేదు కదా? తర్వాత ఈ 8 డేస్ మీరు ఏం చదవాలా? ఏ దానికైతే టైం తక్కువ ఉందో ఆ సబ్జెక్ట్ మాత్రమే చదవాలా. అంటే ఇప్పుడు 18 సంబంధించి మనం 3 డేస్ టైం తీసుకున్నాం కాబట్టి మీరు ఏ టాపిక్ చదవాల్సిన పర్లేదు సెకండ్ ఫేజ్లో. అంటే ఇది సెకండ్ ఫేజ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఓకేనా? తర్వాత మనం 22nd నుంచి 23rd అంటే హైడ్రాలిక్ ఒక రోజే ఉంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా హైడ్రాలిక్ సబ్జెక్ట్ అయితే ఒక రోజు అయితే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి, అంటే చదువుకోవాలా, ముందే చదువుకోవాలా. తర్వాత 23rd తర్వాత మరి 24th నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఫిజిక్స్ కూడా ముందే ప్రిపేర్ కావాలా. మరి కెమిస్ట్రీకి టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు కెమిస్ట్రీ చదవాల్సిన పని లేదు. అర్థమైందా? అంటే మీరు సెకండ్ ఫేజ్లో అంటే ఈ 8 డేస్లో ఎక్కువ టాపిక్స్, ఎక్కువ టైం మీరు దేనికి స్పెండ్ చేయాలా? హైడ్రాలిక్స్కి, ఫిజిక్స్ మాత్రమే స్పెండ్ చేయాలా. అర్థమైందా? సో ఇలా చదువుకుంటా మీరు 14th ఎండ్కి అంతా క్లోజ్ చేసేసేయాలి మీ షెడ్యూల్. నెక్స్ట్ మీరు 15th నుంచి స్టార్ట్ అవుతారు. 15th నుంచి ఏ సబ్జెక్ట్ చదవాలా? 15th నుంచి 18th ఆ రోజు ఎగ్జామ్ పోయేంత వరకు కూడా మీరు ఈ 2 సబ్జెక్ట్స్ చదువుకోవాలి. అర్థమైందా? ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ఎలా చదవాలా, ఏమేమి చదవాలా అనేది నేను ఆ ముందు రోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందు రోజు కాకపోయినా అట్లీస్ట్ 15th to 18th ఈ మధ్యలో ఉన్నాయి కదా డేస్, ఈ డేస్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదువుకోవాలో ఏం లేదనేది. సో ఇదొక్కటే చెప్తారా సార్ అంటే అదొకటి కాదు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18th రోజు ఏమైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించి ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేసేకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18th రోజు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మీ బ్రాంచ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ తీసుకుంటే నేను 18th రోజు మనకు ఈ 2 ఎగ్జామ్సే ఉన్నాయి. వేరే బ్రాంచ్కి వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్ని బ్రాంచెస్ని కూడా కవర్ చేసే దానికోసం ఎంత వీలైతే అంతవరకు, ఓకేనా? సో డ్యామ్ షూర్గానే అన్ని కవర్ చేస్తాను అయితే చెప్పలేను, ఎందుకంటే ఎన్ని వీలైతే అన్ని ట్రై చేస్తాను అప్లోడ్ చేసే దానికోసం. క్లియర్ కదా? సో మీరు ఈ విధంగా 10 డేస్ ఫస్ట్, తర్వాత ఒక 8 డేస్ ఏవైతే తక్కువ టైం ఉన్నాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయండి. తర్వాత 15th నుంచి అయితే మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇదే విధంగానే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్కి 7 డేస్ అయితే తీసుకున్నాం. మీకు ఒక 10 డేస్ ఉన్నాయి, 10 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. 10 సబ్జెక్ట్స్ ఉంటే మీరేం చేయాలా? మనం అనుకున్నట్లు ఫస్ట్ 10 డేస్ ఒకటి అనుకున్నాము, తర్వాత 8 డేస్ పెట్టుకున్నాము, 14th అంతా ఎండ్ అయిపోవాలా. 15th నుంచి మనకు సంబంధించిన ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఫస్ట్ దానికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో మీకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఫేజ్లో అంటే మొత్తం 10 సబ్జెక్ట్స్ 45 మినిట్స్ ఇచ్చుకుంటూ చదువుకుంటూ పోండి. సెకండ్ ఫేజ్ దేనికైతే టైం తక్కువ ఉందో దాన్ని చదువుకుంటూ పోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి సప్లీలు అంటే కనుక మీరు ఏదైనా ఒక గైడెన్స్ తీసుకునేకే ట్రై చేయండి. అంటే అది మేబీ మీ ఎవరైతే స్టాఫ్ ఉంటారో, టీచింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళైనా, లేదు మీ సీనియర్స్ అయినా, లేదా ఏదైనా గైడెన్స్ తీసుకునే కొంచెం ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఇది మనం ఎక్కడున్నాం, మనం ఎండ్లో ఉన్నాం, ఇయర్ ఎండ్లో ఉన్నాం. మీరు పొరపాటున కనుక ఒక సబ్జెక్ట్ పైన 2 సబ్జెక్టుల పైన మరి మనం ఇన్స్టెంట్ సప్లై ఉంటుంది అనుకోండి, కానీ దాంట్లో కూడా ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మనం పాస్ కావాలని అనుకుంటాం కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక మరి మన 1 year మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదే మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఉన్నా, అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, థర్డ్ ఇయర్లో ఉన్నా లేదా థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నా. సో వీళ్ళకి ఇంకా 1 year వేస్ట్ అయినట్లే కదా, ఒక సబ్జెక్ట్ పోతే ఇంకా 1 year వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అంత రిస్క్ తీసుకోవద్దండి. మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మిగిలించుకుందాము, మీరు ఏదైనా మెటీరియల్ కొనుక్కున్నాకో, లేదంటే ఏదైనా క్లాసెస్ కొనుక్కున్నాకో, లేదా ఏదైనా గైడెన్స్ తీసుకున్నాకో అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్పి మీరు అమౌంట్ చూసుకుంటా మీరు అమౌంట్ని సేవ్ చేయాలనుకుంటే కనుక 1 year వేస్ట్ అయిపోతుంది. మరి ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఒక స్టూడెంట్కి 1 year అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దండి దాని అయితే కనుక. సో ఏదైనా గైడెన్స్ కావాలంటే కనుక గైడెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది లేదు గైడెన్స్ ఎవరి దగ్గర నుంచి కూడా లేవంటే కనుక ఏదైతే మన యాప్ ఉందో యాప్లో సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు,
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, లేదా కంప్లీట్ కోర్స్ ఉంటుంది. స్కోర్ చేయాలనే వాళ్ళకైతే కనుక కంప్లీట్ కోర్స్ కూడా ఉంటుంది. లేదు మనం ఇంత ఫీజు పెట్టలేకపోతున్నాం సార్ దాంట్లో అంటే కనుక మీరు మెసేజ్ చేయండి, ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏదో ఒక ఆఫర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆఫర్లో ఏదైనా తక్కువ ప్రైస్లో తక్కువ డిస్కౌంట్లో ఎక్కువ డిస్కౌంట్లో మీకు తక్కువ ప్రైస్ పడేటట్లు ఏదైనా ఉంటే కనుక మీకు సపోర్ట్ చేసే ట్రై చేస్తుంది ఇన్స్టిట్యూట్. ఓకేనా? కానీ ఒకటి మీరు మాత్రం ఖచ్చితంగా అంటే 100% కూడా పాస్ అయిపోయేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి. అదే మిడిల్లో ఉంటే కనుక మనం సరే ఇయర్ ఎండింగ్లో చూసుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అకాడమిక్ ఇయర్ ఎండింగ్లోనే ఉన్నాం కాబట్టి మీరు ఒక్క సబ్జెక్ట్ మిస్ చేసుకున్నా కూడా చాలా సఫర్ కావాల్సి వస్తుంది. తర్వాత మీరు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, ఇబ్బంది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఈ 22nd మనం తీసుకున్న శాంపుల్గా తీసుకున్న దాంట్లో 22nd ఎగ్జామ్కి ఈ పర్సన్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? మార్నింగ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది, మ్యాథ్స్ 1 ఒకటి ఉంటుంది, మ్యాథ్స్ 3 ఒకటి ఉంటుంది. చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉంది. ఇక్కడ మ్యాథ్స్ 2 ఒకటి, స్టీల్ స్ట్రక్చర్ ఒకటి. ఆల్రెడీ మ్యాథ్స్ 2 టఫ్ సబ్జెక్టే, స్టీల్ స్ట్రక్చర్ టఫ్ సబ్జెక్టే. సో ఇక్కడ మ్యాథ్స్ 1 టఫ్ సబ్జెక్టే, మ్యాథ్స్ 3 కూడా టఫ్ సబ్జెక్టే. టఫ్ కాబట్టి ఫెయిల్ అయినాడు కదా. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింటాడు ముందు రోజు. ఇప్పుడు ఇది చదువుతాడా అది చదువుతాడా? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పాపం మార్నింగ్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాద్దామని మార్నింగ్ పోతారు కదా. సో ఆఫ్టర్నూన్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఈ మార్నింగ్ సెక్షన్లో ఇతను కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాయి. మరి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాస్తుంటాడు కదా, అప్పుడు మార్నింగ్ సంబంధించిన ఫార్ములాస్ అని ఇక్కడ గుర్తొస్తాయి. అంటే M1లో M3 ఫార్ములాస్ గుర్తొస్తాయి, M3లో M1 ఫార్ములాస్ కూడా గుర్తొస్తాయి. ఎందుకు? ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకోలేదు కాబట్టి. సో నేను మీకు ఎప్పుడు చెప్పేది ఒకటి ఏమంటే ఇంకా ఒకటి ప్రాపర్ అంటే రోడ్ మ్యాప్ అనొచ్చు, లేకపోతే ప్రాపర్ ప్లానింగ్ అనొచ్చు, ఏదైనా కానీ ఒక షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇంకా రూట్ మ్యాప్ లేకపోతే కనుక మీరు ఎక్కడ పోతున్నారు, ఏం చదువుతున్నారు అని మీకు అర్థం కాదు. జస్ట్ యూట్యూబ్లో ఏ ఊరు ఏది చెప్తే అది వినుకుంటూ పోతుంటారు తప్ప అర్థం చేసుకోరు, దాన్ని ఫాలో కూడా చేయలేరు. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా పాయింట్ యూట్యూబ్లో చెప్పరు కాబట్టి జస్ట్ ఇలా చదవండి అలా చదవండి పైన చెప్తారు. ఎగ్జాక్ట్గా టైం టేబుల్ అనేది మీకు ప్లాన్ చేసి ఎవరు ఇరు. మనమైతే ఇంకా ఎగ్జాక్ట్ టైం టేబుల్ ఇస్తాము, దానికి సంబంధించిన కీవర్డ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసెట్ వాళ్ళైతే కనుక ఈసెట్ సంబంధించి మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా 40 డేస్లో మీరు ఎలా చదవాలా, ఏం చదవాలా అనే టాపిక్స్ కూడా మనమైతే ఒక PDF ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు టిక్ వేసుకుంటే వెళ్ళిపోవడమే, ఈ టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ కాలేదని చెప్పేసి. అదేవిధంగా మన ఛానల్ చూస్తే కనుక నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా రోడ్ మ్యాప్, ఎగ్జాక్ట్ టైం టేబుల్ అయితే మీకు ఎక్కడ దొరకదు కాబట్టి మిస్ చేసుకోదండి ఆపర్చునిటీని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా కూడా మన యాప్లో దొరుకుతాయి. గైడెన్స్ ఏదైనా కావాలన్నా కూడా మీరు మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓకేనా? ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మనకి టైం చాలా తక్కువ ఉంది. C20 అండ్ C16 సంబంధించి <20 days ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి మన ప్రిపరేషన్ అయితే కనుక. ఎవరైతే C23 వాళ్ళు చూస్తున్నారో ఈ వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకోసం అయితే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చూసింటే కనుక C23 కూడా ఎక్కువ టైం ఉండదు మనకి. May 1st వీక్లోనే అంటే మనకి 2nd మేలో నుంచే మనకు ఉండొచ్చు, అంటే 1st వీక్లోనే ఉండొచ్చు కాబట్టి ఎగ్జామ్స్. మీరు కూడా ప్రిపరేషన్ అయితే కనుక స్టార్ట్ చేసేయండి. మీకు సంబంధించి కూడా ఒక ప్రాపర్ టైం టేబుల్ అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.